ఉండింది. సురేష్ మనోహన్ పాస్టర్ గారు తనకు ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి ఇవాళ ఆయన మనల్ని ఎక్స్క్యూజ్ చేయమని కోరాడు. సో అందువల్ల ఈ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో నేను కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ఈరోజు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్లో నేను కొద్దిసేపు ఆ, నా మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలు, ఆ, ఈ ఈ మధ్య కాలంలో ధ్యానం చేస్తూ ఉంటే నా మనసులో వచ్చినటువంటి తలంపులన్నీ మీతో కొద్దిసేపు పంచుకుంటాను. దయచేసి జాగ్రత్తగా గమనించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎల్ఐసిలో పనిచేస్తాను. ఎల్ఐసి ఎంప్లాయీ నేను. సో ఎల్ఐసి ఈ మధ్య ఏమైందంటే 20వ తారీఖు 20th జనవరి 20th జనవరి నాడు ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. 20th జనవరి నాడు ఎల్ఐసి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఏంటి అంటే ఎల్ఐసి చైర్మన్ ఒక పిలుపు ఇచ్చారు, ఒక కాల్. ఏంటి ఆ కాల్ అంటే ఉన్నటువంటి ఏజెంట్లు అందరూ కూడా ఒక్కొక్క పాలసీ కనీసం చేసి యాక్టివైజ్ కండి. ఈరోజు ఈ యొక్క దేశంలో మనం ఒక సునామీ లాంటి దాన్ని సృష్టిస్తాము, అందరూ సహకరించండి అని విజ్ఞప్తి చేశాడు. విజ్ఞప్తి చేసేసరికి 4,52,839 ఏజెంట్లు స్పందించారు. స్పందించి 5,88,107 పాలసీలు చేశారు. ఈ మధ్య జస్ట్ లాస్ట్ సాటర్డే, అంటే ఇంకా జస్ట్ 1 వీక్ కూడా కాలేదు, లాస్ట్ సాటర్డే ఈ విషయంపై గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది కదండి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ముంబైకి వచ్చి మా చైర్మన్ని, మా మేనేజింగ్ డైరెక్టర్లందరినీ కూడా పిలిచి వారికి ఒక సన్మాన పత్రం అందజేశారు. ఏంటి ఆ సన్మాన పత్రం అంటే 24 గంటల వ్యవధిలో పూర్తి చేసినటువంటి అత్యధిక పాలసీల సంఖ్య ఎల్ఐసి బద్దలు కొట్టింది, రికార్డ్ సృష్టించింది అని వాళ్ళు ఒక సన్మాన పత్రం ఇచ్చి ఎల్ఐసి రికార్డ్స్లో ఎల్ఐసి రికార్డ్ని వాళ్ళు గుర్తించి ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సర్టిఫికేట్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసిన తర్వాత ఏమైంది అంటే ఎల్ఐసి ఉన్నటువంటి ప్రతి ఎల్ఐసి ఎంప్లాయీ, ప్రతి ఏజెంటు, ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్, కొంతమంది పాలసీ హోల్డర్స్ కూడా ఆ ఫొటోస్ని, ఆ రికార్డ్ని, వీటన్నిటిని పెట్టుకున్నారు స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మాకు చాలా గర్వంగా ఉంది, మేము ఎల్ఐసి వాళ్ళమైనందుకు చాలా గర్వపడుతున్నాం, మా ఎల్ఐసికి రికార్డ్ వచ్చింది, రికార్డ్ క్రియేట్ చేసింది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని చెప్పి స్టేటస్లో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎల్ఐసి అని చెప్పి చాలామంది పెట్టుకున్నారు. చాలామంది ఎల్ఐసి ఎంప్లాయీస్, ఏజెంట్లు అందరూ కూడా పెట్టుకున్నారు. ఆ రకంగానే మన పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, ఏదో ఒక అచీవ్మెంట్ చేశామనుకోండి, ఒక గవర్నర్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నాం, లేదా ప్రెసిడెంట్ ద్వారా ఒక సన్మాన పత్రం తీసుకున్నాం, లేదా కాలేజ్ ఫస్ట్ వచ్చాం, లేదా ఇంకేదో ఒక చోటికి వెళ్ళి అక్కడ ఎవ్వరు, అంటే ఆ ప్రదేశానికి వెళ్ళలేరు, అంత కాస్ట్లీ ప్రదేశానికి మనం వెళ్ళాము, వెళితే అవన్నీ ఫోటోలు పెట్టుకొని మనం చాలా గర్వపడుతుంటాం. ఇవాళ మనం ఆ, ఆ, ధ్యానించబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే డిలైటింగ్ ది లార్డ్. మరి మనము మన యొక్క అచీవ్మెంట్స్ని బట్టి చాలా డిలేట్ అవుతున్నాం. మన ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో, మన పిల్లలు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ బట్టి వీఆర్ డిలైటింగ్, చాలా సంతోషపడుతున్నాం, వీఆర్ ప్రౌడ్, అతిశయపడుతున్నాం. యాక్చువల్లీ అతిశయపడ్డాం అంటాం దాన్ని. అయితే నిజంగానే మరి అతిశయపడాల్సిన విషయంలో అతిశయపడుతున్నామా అన్నది ఇవాళ మనం కొంతసేపు ఆలోచిద్దాం. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దేని విషయం అతిశయపడాలని చెప్తుంది? ఈ విషయాలపైన కొద్దిసేపు మనం ధ్యానించి ఈనాటి యొక్క మెడిటేషన్ మనం పూర్తి చేసుకుందాం. బైబిల్ గ్రంథం ఒకసారి తెరుద్దామండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు దయచేసి ఎవరన్నా చదవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 23, 24 ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 కాస్త స్లోగా, ఓకే, చదవలసిందిగా విజ్ఞప్తి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉమ్. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, జ్ఞాని తన శూరుడు జ్ఞానమును బట్టియు, ఆ, శూరుడు తన శౌర్యమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టియు,
అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఉమ్. తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, ఉమ్. భూమి మీద కృప చూపుచు ఉమ్. నీతి న్యాయములు జరిగించుచున్న ఉమ్. యెహోవాను నేనే అని గ్రహించి ఉమ్. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఉమ్. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఇన్ దీస్ ఇంగ్లీష్లో ఇన్ దీస్ ఐ డిలైట్. ఇన్ దీస్ ఐ డిలైట్. ఇవాళ టాపిక్ కూడా డిలైటింగ్ ద లార్డ్. యెహోవాని సంతోషపెట్టడం, ప్రభువుని సంతోషపరచడం, ఆనందింపజేయడం. వాట్ ఈస్ డిలైటింగ్ ద లార్డ్? దానిపైన మనం కొద్దిసేపు ధ్యానించబోతున్నాం. చూడండి, చాలా క్లియర్గా, చాలా తేటగా చెప్తుంది దేవుని వాక్యం. ఏమని చెప్తుంది? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదంట. అదేంటి? జ్ఞానికి ఉన్నదే జ్ఞానము. ఆయనకు అతిశయ కారణం తన జ్ఞానమే. మరి అటువంటి జ్ఞానాన్ని వద్దనుకొని అది అతిశయించకూడదంట అనడం ఏంటి? దేవుడు చెప్తున్నాడు. మరి నేను కాదు చెప్పేది, మన బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. రెండో విషయం, శూరుడు తన శౌర్యము, స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడు, మంచి ఫైటర్ ఉన్నాడు, వస్తాదులు అంటారు, కుస్తీలు పట్టేటువంటి ఈ పహిల్వాన్లు అంటారు ఇక్కడ తెలంగాణలో. వీరు శారీర దారుఢ్యంలో చాలా ఎవరికి తీసుకోరనమాట. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు పోటీ పడితే గెలిచి పథకం పట్టుకొని వస్తారు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదంట. వాట్ ఏ వంటర్! ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అరే ఉన్నదే అది. జ్ఞానికి జ్ఞానం, ఐశ్వర్యవంతునికి ఐశ్వర్యం, శూరునికి శౌర్యం. ఇవే బేసిక్. వాటికి వీటి బట్టి అతిశయించకూడదంట. మరి అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలని అనగా, అందుకనే పైన ఏమంటున్నాడు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు అని చెప్తున్నాడు. యెహోవా చెప్తున్న మాటలు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే అతిశయింపవలెను. సో టూ ఫోల్డ్. టూ ఫోల్డ్, రెండు కోణాలు. ఒకటి గ్రహించాలి, రెండు పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ రెండిటిలోనే అతిశయించండి మీరు, అతిశయించాల్సి వస్తే. అంతేకాని మీ తెలివి బట్టి, మీ రైటింగ్ స్కిల్స్ బట్టి, మీ అందాన్ని బట్టి, మీ చీరలను బట్టి, మీ డ్రెస్సులను బట్టి, మీ కార్లను బట్టి, మీ ప్రాపర్టీని బట్టి, దేన్ని బట్టి కూడా అతిశయించకూడదు. డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఒకటే ఒకటి. ఏంటి? ఏంటి అంటే, నేనే యెహోవానని గ్రహించి, రికగ్నైజ్, గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి, అబ్జర్వ్ అండ్ నో మీ. ఈ వాక్యము ఈ వాక్యం చివర ఒక మాట అన్నారు మళ్ళా. అట్టి వాటిలో అంటే దేంట్లో? గ్రహించడంలో, పరిశీలనగా తెలుసుకోవడంలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఇంగ్లీష్లో డిలైట్. డిలైట్కి సరైనటువంటి ట్రాన్స్లేషన్ తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఆనందించువాడని అన్నాడు. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్లో కానివ్వండి, ఇంగ్లీష్ వర్జన్లో డిలైట్ ఉంది. డిలైట్ అంటే చెప్పశక్యం కాని సంతోషం అనమాట. అనుకోకుండా ఎదురయ్యేటువంటి ఆనందం అనమాట. గాడ్ ఈజ్ డిలైటింగ్. దేంట్లో డిలైట్ అవుతున్నాడు? ఆయన్ని గ్రహించడంలో, తర్వాత ఇంకోటి నేనే అని తెలుసుకోవడంలో. ఈ రెండిటి పైన మనం శ్రద్ధ పెడితే దేవుని డిలైట్ చేయొచ్చు అనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది వాళ్ళ. ఏడబ్ల్యూ టోజ్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడండి. చాలా పాతకాలం మనిషి, చాలా పుస్తకాలు రాశాడు, చాలా భక్తిపరుడు. ఆయన ఒక పుస్తకంలో, పర్స్యూట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఈ విధంగా అంటున్నాడు. ఇంగ్లీష్లో చదువుతాను ఫస్ట్, దాని తర్వాత తెలుగులో కూడా తర్జుమా చేస్తాను. నేను రాశాను తర్జుమా దానికి, అంటే నాకు చేతనైంది రాశాను. ఇంగ్లీష్లో చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏడబ్ల్యూ టోజర్
పర్స్యూట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో ఏ మాట అంటున్నాడంటే, ఫాదర్, ఐ వాంట్ టు నో thee, బట్ మై కవర్డ్ హార్ట్ ఫియర్స్ టు గివ్ అప్ ఇట్స్ టాయ్స్. టాయ్స్ అంటే తెలుసు కదండి, ఆట వస్తువులు. ఐ కెనాట్ పార్ట్ విత్ దెమ్ వితౌట్ ఇన్వర్డ్ బ్లీడింగ్, అండ్ ఐ డు నాట్ ట్రై టు హైడ్ ఫ్రమ్ ది టెర్రర్ ఆఫ్ ది పార్టింగ్. ఐ కమ్ ట్రెంబ్లింగ్, బట్ ఐ డూ కమ్. Please root from my heart all those things which I have cherished so long and which have become a very part of my living self, so that thou mayest enter and dwell there without a rival. Then shalt thou make the place of thy feet glorious. Then shall my heart have no need of the sun to shine in it, for thyself will be the light of it, and there shall be no night there. ఇది ఒక భక్తుని తపన, భక్తుని ఆకాంక్ష, తపన, కోరిక, డిజైర్. ఐ వాంట్ టు నో ఫాదర్, ఐ వాంట్ టు నో. కానీ ఆట వస్తువులు ఉన్నాయే నావి, వాటన్నిటితో ఇన్ని సంవత్సరాలు ఆడుకున్నానే, అవన్నీ పారవేయాల్సి వస్తుంది, చేయలేకపోతున్నాను, నా హృదయం గాయపడుతుంది, రక్తం కూడా వస్తుంది, కానీ తప్పదు. అందుకని నీ దగ్గరకు వస్తున్నాను. వచ్చి నేను నీకు చెప్పేది ఏంటంటే, నా హృదయంలో ఉన్నటువంటి ప్రతీది కూడా, ఎన్ని రోజులు నేనైతే పదిలంగా దాచుకున్నానో నా మనసులో, అన్నీ కూడా తీసేసి, తీస్తే నువ్వు ఉండడానికి నా హృదయంలో చోటు వస్తుంది. ఆ చోటులో నువ్వు ఉండి రాజ్యం చేసి, ఏ ఎటువంటి వైరం లేకుండా, అంటే నో రైవల్ అంటే ఇంకెవరు లేకుండా నువ్వే అందులో ఉండి నివసిస్తే, అప్పుడు నీ పాదాల దగ్గర నేను గ్లోరియస్గా, ఆ గ్లోరీ ఏంటో, మహిమ ఏంటో తెలుసుకుంటాను. అప్పుడు నా హృదయంలోకి ఇంకా ఏ సూర్యుడు అవసరం లేదు, ఏ వెలుతురు అవసరం లేదు, ఎందుకంటే నువ్వే గొప్ప వెలుగువు. నువ్వు ఉన్నప్పుడు ఇంకా ఏ చీకటి కూడా దగ్గరికి రాదు అని ఏడబ్ల్యూ టాజర్ పర్స్యూట్ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో చెప్తున్నాను. ఆకాంక్ష, కోరిక. మరి ఇటువంటి కోరిక ఒక మనిషికి ఉన్నప్పుడు దేవుడు దాన్ని తీరుస్తాడా? విల్ గాడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ అ హ్యూమన్? విల్ గాడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్? ఒక మనిషి కోరికను తీరుస్తాడండి? ఉందా అటువంటి ఎగ్జాంపుల్ ఏమన్నా బైబిల్లో? ఇజ్ ఇట్ పాసిబుల్? ఎస్పెషల్లీ దేవా, నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఎవరన్నా అడిగితే, దేవుడు వాళ్ళ మాట విని ఒప్పుకొని వారికి కోరికను తీర్చాడండి. ఎస్, తీర్చాడు. కోరిక కోరితే, ఎస్పెషల్లీ దేవా నిన్ను తెలుసుకొని కోరుతున్నాను, నువ్వేంటో నేను ఎరగాలనుకుంటున్నాను అనుకుంటే తప్పకుండా దేవుడు తీర్చే దేవుడు. చూడండి, నిర్గమకాండము నిర్గమకాండము 33వ అధ్యాయము 18 వచనం చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయము 18 వచనం. నిర్గమకాండం 33:18. ఎవరైనా చదవచ్చు. అతడు యా. దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, చదవండి. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట పరచెదను, యెహోవాను నామంను నీ ఎదుట ప్రకటించెదను. ఉమ్, నేను కరుణించు వాని కరుణించెదను, ఉమ్, ఎవని అందు కనికర పడెదనో వాని అందు కనికర పడెదనెను. ఉమ్. చదవండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఉమ్, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ఉమ్, మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, ఉమ్, నీవు ఆ బండ మీద నిలువవలను. ఉమ్, నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ఉమ్. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. చాలండి. చూసారండి, ఎవరు చెప్తున్నారండి ఇది? మోషే. మోషే కోరుకున్నాడు ఏమని? నీ మహిమను నాకు కనపరచవా అని కోరాడు. అదేంటి, మోషే 40 దినాలు రాత్రి పగళ్ళు అన్నపానాలు మానేసి ఆ కొండపైన దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు కదా.
ఆయనకి ఎందుకు వచ్చింది ఈ కోరిక అని మనకు అనుమానం రావాలి. ఆయన ఆల్రెడీ టేస్ట్ చేశాడు కదా దేవుని యొక్క మంచితనాన్ని. దేవుడు ఏంటో, ఆయన సన్నిధి ఏంటో, ఆయన ప్రకాశం ఏంటో, ఆయన గ్లోరీ మహిమ ఏంటో అన్ని చూశాడు కదా. ఆయన గ్లోరీ, ఆయన మహిమ కొండపైకి మేఘం వల్ల దిగి వస్తే ఈయన ఎక్కిపోయాడు కదా దాంట్లోకి. 40 days 40 nights ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ దేవుడితో మాట్లాడాడు కదా. మరి అటువంటి మోషే అడుగుతున్నాడండి, నీ దయచేసి నీ మహిమను నాకు చూపమంటున్నాడు. దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు మరీ మరీ కోరుకునేది ఏంటంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి దేవుణ్ణి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి. A desire is a prerequisite for knowing him. బట్ ప్రీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆల్రెడీ యూ హ్యావ్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆల్రెడీ దేవుని సన్నిధిలో మనం గడుపుంటే, దేవుడు ఎవరో మనం తెలుసుకొని ఉంటే, దేవుని యొక్క సహవాసంలో మనం ఎదుగుతూ ఉంటే తప్పకుండా ఆశ కలుగుతుంది. అటువంటి ఆశని దేవుడు తృప్తిపరుస్తాడు. మోషి యొక్క ఎగ్జాంపుల్ అదే, డిజైర్. ఈరోజు డిలైటింగ్ ద లార్డ్ అనే టాపిక్ని మనము 5 సబ్ టాపిక్స్గా మనం చదువుకుంటా స్టడీ చేయబోతున్నాం. వెరీ క్విక్లీ, ఎక్కువ టైం లేకుండా విత్ ఇన్ టైం ముగిస్తాం. మొదటిది డిజైర్. మొదటిది డిజైర్, కోరిక ఉండాలి, ఆశ ఉండాలి. ఆ ఆశ ఉందా? మనలో ఆశ ఉందా? ఆ ఆశ ఉంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఆశ ఇప్పుడు చూడండి, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగంలో 9:24 అతిశయించువాడు దేని యందు అతిశయించాలంట? యెహోవానగు నేనే అని తెలుసుకొనుటయందు, గ్రహించుటయందు అతిశయించాలి. అంటే తెలుసుకోవాలి కదా ముందు, యెహోవాను ఎవరు, యెహోవా అది తెలుసుకుంటే కదా అతిశయించడం. అది తెలుసుకుంటే కదా తెలుసుకోవాలని ఆశ రావడం. సో ఆ డిజైర్ రావాలి. డిజైర్, డూ యూ హ్యావ్ ది డిజైర్? మొట్టమొదటిది ఆ డిజైర్ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఎట్లా తీరుస్తాడండి? ఎట్లా తీరుస్తాడంటే ఆయన పరిశుద్ధతను బట్టి ఎవరు కూడా ఆయన చూస్తే తట్టుకోలేరంట. అదే మాట చెప్తున్నాడు కదా ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ ఇది నిర్గమకాండంలోనే ఏముంది అక్కడ 20 వచనంలో, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు ఏ నరుడు నన్ను చూసి బ్రతుకడు. మరి ఎట్లా మరి? హౌ టు నో హిమ్? హౌ టు నో హిమ్? మరి చాలా క్లిష్టమైన పరిస్థితి ఇది. నాకేమో తెలుసుకోవాలనుంది, తెలుసుకొని చూద్దామంటే చచ్చిపోతాను. హౌ? హౌ? ఇక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చి మనకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూద్దామండి. యోహాను సువార్త 1 అధ్యాయము 18 వచనం. యోహాను సువార్త 1 అధ్యాయము 18 వచనం. ఎవరు ఎవడును చదవచ్చు? ఆ. ఎవడును ఎవడునో, ఎవడునో, ఎప్పుడైనను ఎప్పుడైనానో ఎప్పుడైనను ఆ దేవుని చూడలేదు, దేవుని చూడలేదండి. ఎవరు కూడా ఎవ్వరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. తండ్రి రొమ్ముననున్న తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయనను బయలుపరచెను. ఇఫ్ గాడ్ హ్యాస్ టు బి నోన్, హీ మస్ట్ బి డిస్క్లోజ్డ్. దాన్ని రివీల్డ్ అంటాం. రివీల్డ్, రివీల్ కావాలా? దాన్ని రివీల్ చేసింది ఎవరు? బయలుపరిచింది ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లేకపోతే అదిగో మోషేలాగానే మనకి చేయి అడ్డం పెట్టేసి పాసింగ్ గ్లోరీని చూస్తాం మనం. ఫుల్ గ్లోరీ ఎప్పటికీ రాదు, మనకి అర్థం కాదు. కానీ యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఏంటి, దేవుడు ఎవరు, ఆయన మహిమ ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి. ఎవ్రీథింగ్ వీ కెన్ నో బికాస్ ఆయన ఎవరండి? దేవుడే. తండ్రి రొమ్మున అనుకున్నటువంటి కుమారుడే ఆయన బయలుపరిచాడు. దిస్ ఈజ్ డిస్క్లోజ్. ఫస్ట్ ఏమనుకున్నామండి? డిజైర్. రెండవది డిస్క్లోజ్. దీన్నే మనం ఏమంటాము? బయలుపరచబడ్డం అనుకున్నాం మనం. బయలుపరచబడ్డానికి ఇంకొక అర్థం ఏంటండి? ప్రత్యక్షత. ప్రత్యక్షత, రెవల్యూషన్ అన్నాం దాన్ని. రివీల్, రెవల్యూషన్. అసలు మన బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ఉంది. నార్మల్గా ప్రకటన అంటే ఏంటంటే అర్థము
తెలుగు ప్రకటన అంటే ఇంగ్లీష్ దాని అర్థం ఏంటి? అనౌన్స్మెంట్. ఒక రకంగా కరెక్ట్. దేవుడు రాబోతున్నాడని ప్రకటన చేసేటువంటిది ప్రకటన గ్రంథం. తెగులు రాబోతున్నాయి అని ప్రకటన చేసేటువంటిది ప్రకటన గ్రంథం. తీర్పులు వస్తున్నాయండి. దేవుడు ఈసారి వచ్చేది గొర్రెపిల్ల కాదు, సింహంలాగా వస్తాడు, తీర్పు తీరుస్తాడు, ధవల సింహాసనం ఉంటుంది, చూడు ఇవన్నీ వస్తున్నాయి. ప్రకటనలు, అనౌన్స్మెంట్స్. కానీ దాంట్లో ఇమిడున్నటువంటి అర్థం ఏంటండి? ప్రత్యక్షత, రివిలేషన్, రివీల్. సో ప్రత్యక్షత అనేది దేవుడే అనుగ్రహిస్తాడు. మనంతట మనం తెలుసుకోవడం అనేది కుదరదు. మనంతట మనం తెలుసుకోవాలనేది కుదరదు. అందుకని ఏమన్నాడు మోషే? దయచేసి నీ మహిమను నాకు చూపించు అని అడిగాడు. బికాస్ హీ హిమ్సెల్ఫ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకనే అందుకనే హీ వాంటెడ్ గాడ్ టు షో హిమ్. అండ్ గాడ్ విల్ షో, డెఫినెట్లీ షో. ఎప్పుడు? డిజైర్ ఉండాలి. డిస్క్లోజింగ్ చేసేటువంటి క్రైస్ట్ ఉండాలి మనలో. డిస్క్లోజ్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరు? క్రీస్తు చేస్తున్నారు డిస్క్లోజర్. ఆ డిస్క్లోజ్ చేసిన, రివీల్ చేస్తున్నటువంటి క్రీస్తు మనలో ఉంటే దేవుణ్ణి మనం తెలుసుకోగలం. ఈ రెవల్యూషన్ అంటే అది ఆషామాషి వ్యవహారం కాదండి. దానికి కొన్ని కండిషన్లు చాలా ఉన్నాయి. దానికి రెవల్యూషన్ మనకి రావాలి, దేవుడు మనల్ని రివీల్ చేయాలంటే మొట్టమొదటిగా ఇందాక అనుకున్నట్టుగా ఆశ, ఆ కోరిక ఉండాలి. ఓ, నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకు యోహాను భక్తునికి రివీల్ చేశాడు దేవుడు ఆ పద్మాస్ ద్వీపంలో? ఆశ. ఏం ఆశ ఆయనకి? ప్రభువా, ఆయన బతుకున్నప్పుడే వాళ్ళ అమ్మ ఆయన తరఫున ఒక కోరిక, ప్రభువా నీ రాజ్యంలో నీ పక్కన, కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు, యాకోబు యోహాన్లు ఇద్దరు ఉంటారు. అరే, దేవునితో ఉండాలనేటువంటి ఆశ ఎప్పుడు ఉన్నాడా? ఉన్నాడండి, లాస్ట్ వరకు ఉన్నాడు. అందరు పారిపోయారు, యోహాను మాత్రం పారిపోలా. శిలువ దగ్గర ఉన్నాడు. అక్కడ ఉండి లాస్ట్కి ఆయన ఎంత ప్రేమించాడు యేసుక్రీస్తు? తన యొక్క తల్లిని నాకు అప్పచెప్పాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆశ, డిజైర్. ఆ డిజైర్ని బట్టి ఆయనకు ఆ దర్శనం కలిగింది. దేవుని చూడలేదు కాబట్టి ఆయన మసులుతున్నటువంటి నూనెలో వేసినా కూడా చనిపోలేదు ఆయన. ఆయన ఆయన లైఫ్ హిస్టరీ చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. 90 ఏండ్ల వయసులో రెవల్యూషన్ గ్రంథం రాస్తున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం, యోహాను పత్రిక రాస్తున్నాడు 90 ఏండ్ల వయసులో. అందుకే నా పిల్లలారా అంటాడు అందరినీ కూడా, 90 ఇయర్స్ ఏజ్లో. సో ఆయనకు ఒక కోరిక ఉంది, ఆశ, ఆ కోరిక. అందువల్లే చూడగలిగాడు, అందువల్లే ఆ దర్శనాలు కలిగాయి ఆయనకి. మనలో కూడా ఆ దర్శనం ఉంటే, ఆ కోరిక ఉంటే తప్పకుండా దర్శనం కలుగుతుంది. రెవల్యూషన్, డిస్క్లోజర్. మొదట ఏమనుకున్నామండి? డిజైర్ టు సీ, కోరిక ఉంది. Desire. 2, ఎబిలిటీ టు సీ, Yes. సామర్థ్యం. సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం అంటే ఏంటండి? సామర్థ్యం అంటే ఏంటంటే నాలో దేవునికి కావాల్సినటువంటి గుణగణాలు ఉన్నాయా? వెదర్ ఐ హ్యావ్ ది క్వాలిటీస్. దేవుడు అనుకున్నటువంటి కొన్ని లక్షణాలు నాలో ఉన్నాయా? ఆయన రివీల్ చేద్దాం అనుకుంటున్నాడు, ఉన్నాయా? ఉంటే దెన్ ప్రాబ్లమే లేదు. ఉంటే ప్రాబ్లమే లేదు. అవర్ ఎబిలిటీ టు సీ. ఏంటి అంటే అవర్ ఎబిలిటీ టు సీ, మనకు ఆ చాయిస్ ఇచ్చినప్పుడు ఆ చాయిస్ని మనం ఎట్లా మనము దాన్ని వ్యక్తపరుస్తున్నాం ఆ చాయిస్ని. 2, ఎందుకు నేను అర్హుణ్ణి అని తలుస్తున్నామంటే అడ్డు వచ్చేవేమన్నా ఉంటే వాటిని తొలగించుకునేటువంటి సామర్థ్యము దేవుని కృపలో మనం ఉపయోగిస్తున్నామా లేదా? ఎందుకని? పాపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పాపం ఉంటే డిస్క్వాలిఫై చేస్తుంది అది. పాపం అనేది డిస్క్వాలిఫై చేస్తుంది. డిస్క్వాలిఫై చేసి కుదరనివ్వదు మనకి. పాపం అనేది అడ్డం వస్తుంది మనకి. 2, మూడోది, పాపం ఉంది, దాన్ని జయించాము, పాపాన్ని దగ్గర రానివ్వట్లేదు. కోరిక ఉంది, కోరిక ఉన్న తర్వాత వచ్చేటువంటి ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటంటే దేవుడు ఎప్పటికి కూడా మొత్తం ఒకటే లాట్, ఒకటే స్ట్రెచ్లో బయలుపరచాడండి. కొద్ది కొద్దిగా బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే కదా మనం నేర్చుకుంది. యోహానికి మొత్తం చూపించారు, అనేక దర్శనాల యొక్క కూర్పు అది. ఏదో మొత్తం ఒక, ఏమంటారు అది, ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఒక రీల్ లాగా జరిగిపోలేదు అది. దర్శనాలు కలుగుతా ఉన్నాయి ఆయనకి.
రాస్తూ వెళ్ళాడు ఆయన, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. అందుకని ఏమంటారండి, యెహోవా నీ ధర్మశాస్త్రము నాకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. పూర్వకాలంలో లాంతర్లు ఉండేటువంటి, ఇప్పుడంటే ఫ్లడ్ లైట్స్, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వకాలంలో లాంతర్లు ఉండే, చేతిలో పట్టుకునే లాంతర్లు. ఆ లాంతర్ వెలుగు ఎంత ఇస్తుందండి? మన చుట్టూ ఒక అడుగు, బహుశా ఒక అడుగు వెలుతురు వస్తుంది. ఆ లాంతర్ పట్టుకొని నడుస్తూ ఉంటే ఒక అడుగుకి వెలుగు, ఇంకో అడుగు వేస్తే ఆ అడుగుకు వెలుగు. అంటే ఒక స్టెప్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కు సరిపోయేంత వెలుగు వస్తుంది అనమాట లాంతర్లో. అందుకనే యెహోవా నీ ధర్మశాస్త్రము నాకు నా పాదములకు దీపము అని ఉంది, కానీ నా పాదములకు ఫ్లడ్ లైట్ అని లేదు. దీపం. ఎందుకంటే ఇంతే. ఎందుకు అంటే ఈ ప్రత్యక్షతలో, ఈ రెవల్యూషన్లో ఏం చేస్తున్నావు నువ్వు? ఒక రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? వెదర్ యువర్ ఒబీడియంట్. ఇఫ్ యువర్ ఒబీడియంట్, దెన్ నెక్స్ట్ రెవల్యూషన్. యోహానికి ఎందుకు అన్ని దర్శనాలు కలిగాయి? ఆయన వెంటనే రాయడము, సంఘానికి తెలియజేయడము, మొత్తం ప్రచారం చేయడం చేసి సిద్ధపడ్డాడు నెక్స్ట్ రెవల్యూషన్కి. అందుకని నెక్స్ట్ రెవల్యూషన్ వచ్చింది. అంటే దీనివల్ల అర్థమయ్యేది ఏంటి మనకి? పాపాన్ని జయించినా కూడా వచ్చిన రెవల్యూషన్ని, వచ్చిన ప్రత్యక్షతని మనం ఏమి చేయకుండా వృధా చేసి వేస్ట్ చేస్తే నెక్స్ట్ రెవల్యూషన్ రాదు. అందుకనే చూడండి, చాలామంది స్పీక్ ప్రీచర్స్ కానీ, వాక్యోపదేశకులు కానీ స్టేల్ అయిపోతుంటారు. స్టేల్ స్టేల్ అంటే ఆ, ఏమంటారు దాన్ని, పాచిపోయినటువంటి పదార్థం లాగా అనమాట స్టేల్. ఎందుకంటే అది ఇంకా ఫ్రెష్నెస్ ఉండదు దాంట్లో. ఎందుకు అంటే నో రెవల్యూషన్. ఎందుకు రెవల్యూషన్ లేదు? వచ్చిన రెవల్యూషన్ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి. వచ్చిన రెవల్యూషన్ని ఉపయోగించుకుంటే అనదర్ రెవల్యూషన్ ఫ్రెష్గా వస్తుంది, మళ్ళీ ఇంకో రెవల్యూషన్ ఫ్రెష్గా వస్తుంది. సో వాట్ యు డిడ్ అబౌట్ ది లాస్ట్ రెవల్యూషన్, వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఎబిలిటీ, ఒకటి డిజైర్, రెండు ఎబిలిటీ, మూడు నీడ్. నీడ్, వాట్ ఈజ్ అవర్ నీడ్? అవసరత ఎంతవరకు ఉంది, ఎంత తెలుసుకోవాలి నేను? మొత్తం అండపిండ బ్రహ్మాండాలని తెలుసుకున్న తర్వాత నా పరిస్థితి ఏంటి? అవసరమా నాకు అది? నాకు తెలియదు ఆ విషయం, దేవుడికి తెలుసు. నాకు ఎంత ప్రత్యక్షత అవసరమో దేవుడికి తెలుసు. అంతే దొరుకుతుంది. మనకి ఎంత అవసరమో అంతే దొరుకుతుంది. సో రెవల్యూషన్ ఈజ్ అవర్ డిజైర్, ఈజ్ డిపెండింగ్ ఆన్ అవర్ ఎబిలిటీ టు సీ. మన ఆశ, మన కోరికను బట్టి అవర్ ఎబిలిటీ, అవర్ డిజైర్ టు సీ, అవర్ ఎబిలిటీ టు సీ అండ్ అవర్ నీడ్ టు సీ. ఇంకోటి, ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో, దేవుని చూడాలని కోరుకుంటారో, దేవుని వెతుకుతారో, వారికే రెవల్యూషన్ దొరుకుతుంది. అందరికి దొరకదు ఇది. ఏదో వాడు చెప్తున్నాడు, వీడు చెప్తున్నాడు, వాడికి రెవల్యూషన్ వచ్చింది, నాకు కూడా రావాలని మనం పోటీ పడి ఏదో చేస్తే వచ్చేది కాదు. 100% సోల్, మైండ్, హార్ట్ పెట్టి వెతుకుతున్నామా? వెతుకుతే వస్తుంది రెవల్యూషన్, లేకపోతే రాదు. గాడ్ డస్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు వన్ హూ డజంట్ వాంట్ టు సీ హిమ్. ఎవరైతే ఆయన నిజంగా చూడాలనుకుంటున్నారో వారికే వస్తుంది రెవల్యూషన్. అందుకని అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంట? యెహోవానని నేనే గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నాను బట్టియే అతిశయించవలెను. దట్ ఈస్ దిట్. అవర్ డిజైర్ టు సీ, అవర్ ఎబిలిటీ టు సీ, అవర్ నీడ్ టు సీ. ఈ మూడు విషయాలపైన ఈ రెవల్యూషన్ అనేది చెప్పబడింది. డిస్క్లోజింగ్. డిస్క్లోజింగ్ అయిందండి. ఒకటేమనుకున్నాం, ఫస్ట్ డి ఏం చెప్పానండి? డిజైర్. రెండేమని చెప్పామండి? డిస్క్లోజ్. డిజైర్, డిస్క్లోజ్. ఇక మూడో డీకి వెళ్దాం. మూడో డి ఏంటి అంటే డిస్కవరింగ్. కనుగొనడం, మనమే తెలుసుకోవచ్చా? దేవుని యొక్క గుణగణాలని మనం నెమ్మదిగా తెలుసుకోవచ్చా? మన గురించి మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఉందా అట్లా బైబిల్లో? ఉంది. ఎక్కడుంది చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము 14 వచనం చదవండి. 13, 14. 14. నా అంతరేంద్రియములను నీవు కలగజేసి నా నా అంతరేంద్రియములను అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. గర్భమునందు ఆ. నన్ను నిర్మించిన నీవే.
నా నీవు తల్లి నన్ను గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఆ, భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యం అందును నాకు బట్టి పుట్టుచున్నవి. ఆ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. ఉమ్, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఉమ్, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలమ్మా. నేను రహస్యము చాలమ్మా, చాలు. చూసారండి, ఇక్కడ ఈ 139 మొదటి నుంచి చాలా చదివితే టైం మనకు సరిపోవట్లేదు కాబట్టి నేను ఎక్కువ చదవట్లేదు మనము. ఆ స్టార్టింగ్లోనే దావీదు మహారాజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు. 139వ దావీదు కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చెర్లన్నిటినీ నువ్వు బావుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుక ముందు నీవు నన్ను ఆదరించి ఉన్నావు, ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. తర్వాత, నీ ఆత్మయుద్ధులు నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవదును. ఆకాశంకి ఎక్కితే అక్కడున్నావు, పాతాళంలో ఉంటే అక్కడూ ఉన్నావు, వేకొరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతులు నివసిస్తే అక్కడ కూడా ఉన్నావు. డిస్కవరీ. దిగంతములో యా, డిస్కవరీ. డిస్కవరీ. డిజైర్, డిస్క్లోజ్, డిస్కవరీ. తెలుసుకుంటున్నాం మనం. అరే దేవా, ఎక్కడైనా ఉన్నావు నువ్వు. నా అంతరంద్రియం నువ్వే కలుగజేశావు. నన్ను ఆవరించి ఉన్నావు, నా ముందున్నావు, నా వెనుకున్నావు, నా పక్కలున్నావు. ఎక్కడ పోయినా అక్కడ ఉన్నావు. నా నడక, నా పడక, నా చర్యలు, మాట నా నాలుకకు రాక మునిపే నీకు తెలిసిపోయింది. డిస్కవరీ. డిస్కవర్. డిజైర్ విల్ లీడ్ టు డిస్క్లోజర్. డిస్క్లోజర్ విల్ లీడ్ టు డిస్కవరీ. తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ డిస్కవర్ చేస్తామో, వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఎందుకని? నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము, ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. భయము, ఆశ్చర్యం ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అంటే దేవుడే భయభక్తులతో సృష్టించాడంట మానవుణ్ణి. ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. డిస్కవరీ. దిస్ ఈజ్ డిస్కవరీ. డిస్కవరీ. సో దేవుని తెలుసుకోవాలన్న కోరిక ఉంటే దేవుడు డిస్క్లోజ్ చేస్తాడు. డిజైర్ ఉంటే డిస్క్లోజర్ ఉంటుంది. డిస్క్లోజర్ ఎవరు చేస్తారు? క్రీస్తే. దేవుని యొక్క రొమ్మున ఆడుకున్నటువంటి క్రీస్తే ఆయన బయలుపరుస్తాడు. ఆయన బయలుపరిచినప్పుడు we will discover that our God is a loving God. Our loving Father. ఫాదర్ అని తెలుసుకుంటాం. డిజైర్, డిస్క్లోజర్, డిస్కవరీ. తీసుకోవాలి. నాలుగవది, డిస్కవరీ తర్వాత వచ్చేటువంటి డెవలప్. డిస్కవరీ తర్వాత ఏం కావాలండి? డెవలప్ కావాలి. అంతే కదండి. ఒక 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 ప్రసంగికుడు, దేవుని యొక్క భక్తుడు ఏమంటాడంటే, ఒక పాస్టర్గా నా టెన్షన్ అంతా ఏంటంటే, నా సంఘంలో నేను నా యొక్క ప్రజలకి మాంసము లేదా ఘన పదార్థాలు తినేటువంటి వయసులో ఆ స్టేజ్లో ఉంటే వారికి ఇంకా పాలు తాగిస్తున్నానా అని నా టెన్షన్ ఎప్పటికి కూడా. ఒక పాస్టర్కి ఆ టెన్షన్ ఉంది. నేను వాళ్ళకి ఏం చెప్పాలి? దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి, దేవుళ్ళు ఎట్లా ఎదగాలి, దేవునితో ఎట్లా మాట్లాడాలి రోజు, ఇవన్నీ నేను ఇంకా డీప్గా వాళ్ళకి చెప్పాల్సినటువంటి స్టేజ్లో వాళ్ళకి ఏమన్నా బాప్తీసము, రక్షణ, ఇటువంటి పాల లాంటి బేసిక్ ఫుడ్ లాంటి సెరిలాక్ లాంటి విషయాలు ఏమైనా చెప్తున్నానా అని నాకు ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నా సంఘం ఎదగాలంటే వారికి పాలు సరిపోవు, వారికి ఘన పదార్థాలు ఇవ్వాలి, సరైనటువంటి ఆహారం ఇవ్వాలి. ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది నా టెన్షన్ ఎప్పటికి కూడా అని ఒక పాస్టర్ గారు అంటున్నారు.
డెవలప్. డెవలప్. ఎప్పుడైతే డిస్కవరీ ఉంటుందో డెవలప్మెంట్ రావాల్సిందే. డెవలప్మెంట్ లేదనుకోండి, దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్. మనలో మన పిల్లలు ఎవరు ఎల్కేజీలోనే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటే సంతోషపడతామండి? ఎవరు తమ పిల్లలు ఫెయిల్ అవుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు? ఎవ్రీబడి వాంట్స్ గ్రోత్. గాడ్ ఆల్సో వాంట్స్ గ్రోత్. దేవుని కూడా చాలా ఆశ ఎదగాలని చెప్పి. ఎదిగితే ఆనందిస్తాడు ఆయన కదా. ఇరవై గ్రంథం ఇందాక చదువుకుంది అదే కదా. నేనే అని తెలుసుకోవాలి, గ్రహించాలి ఫస్ట్. గ్రహించి పరిశీలించాలి, పరిశీలించి తెలుసుకోవాలి. గ్రోత్, స్టెప్ బై స్టెప్ గ్రోత్. ఆ గ్రోత్ ఉంటే నేను ఆనందిస్తానంటున్నాడు. ఐ డిలైట్. ఐ డిలైట్. అది లేనప్పుడు, గ్రోత్ లేనప్పుడు చూడు, కనపడదు ఏం కూడా. ఎందుకండి? ఎందుకంటే ఈ విజన్ అనేది ఆగిపోతుంది, ఆరిపోతుంది. దీపము ఆరిపోతుంది, చీకటి కమ్మేస్తుంది, మనకి ఏం కనపడదు. కనపడనప్పుడు గ్రోత్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది గ్రోత్? ఎందుకు కనపడదు దీపము? అంటే ఏదో అడ్డొచ్చింది. ఏం అడ్డొచ్చింది? మన వ్యూకి ఏ చెట్టు అడ్డం వచ్చింది? ఏ కొండ అడ్డం వచ్చింది? ఏ వ్యక్తి అడ్డం వచ్చాడు? పరిశీలించుకోవాలి మనం. పాపం అనేటువంటిది అడ్డొచ్చిందనుకోండి, దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కసారి పాపం అడ్డొచ్చిందంటే, నీకు డిస్క్లోజర్ వచ్చిన తర్వాత, డిస్కవర్ అయిన తర్వాత, పాపం వచ్చి డిస్టర్బ్ చేస్తుందంటే, నీ వ్యూని డిస్ట్రక్ట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సాడ్ థింగ్. ఎందుకు అంటే, ఎప్పుడైతే మనం ఆ పాపాన్ని ఉండనిస్తామో, వదిలేస్తామో, ఉండనిలే ఒక మూల పడి ఉంటుందని ఉండనిస్తామో, మన ప్రేయర్ జీవితము ఆటంకపరచబడుతుంది. ప్రేయర్స్ విల్ బి హిండర్డ్. అవర్ గిఫ్ట్స్ ఆపరేషన్ అవుతాయి. గిఫ్ట్స్ పవర్ ఉండదు. ఆ మాటల్లో, ఆ చేతల్లో, ఆపరేషన్లో గిఫ్ట్ పవర్ ఉండదు. పవర్లెస్. క్యారెక్టర్ డెస్ట్రాయ్ అయిపోతుంది టోటల్గా. విజన్ అబ్బో గుడ్డిగా అయిపోతుంది. అది మసక మసక అయిపోతుంది. విజన్ విల్ బి అబ్స్క్యూర్డ్ అండ్ మినిస్ట్రీ విల్ బి పవర్లెస్. ఏం చేద్దామన్నది ఇంకా అయ్యే పని కాదు. చేస్తూనే ఉంటాం, పేరుకి మాత్రం చాలా చేస్తుంటాం మన మినిస్ట్రీస్. కానీ వాటిల్లో ఈ యొక్క సిన్ పవర్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. విజన్ ఈజ్ అబ్స్క్యూర్డ్, మినిస్ట్రీ బికమ్స్ పవర్లెస్. పాత్ టు గాడ్ ఈజ్ obliterated బై ద డార్క్నెస్ ఆఫ్ సిన్. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇంకా మనకి ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంటుందండి? వెన్ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఇస్ దేర్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విల్ నాట్ బి దేర్. అందుకే కదా ఇందాక మనం ఆ ఏడబ్ల్యూ టోజర్ది చదువుకున్నప్పుడు ఏమనుకున్నామని మనము, ఏమనుకున్నాం మరి? ప్లీజ్ రూట్ ఫ్రమ్ మై హార్ట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ చెరిష్డ్ సో లాంగ్ అండ్ విచ్ హ్యావ్ బికమ్ ఎ వెరీ పార్ట్ ఆఫ్ మై లివింగ్ సెల్ఫ్, సో దట్ thou mayest enter and dwell there without a rival. Then shalt thou make the place of thy feet glorious. Then shall my heart have no need of the sun to shine in it, for thyself will be the light of it, and there shall be no night there. ఒక రైవల్ వద్దు అనుకున్నప్పుడు సిన్ తీసుకొచ్చి ఒక రైవల్గా కూర్చోబెడితే హృదయంలో, వేర్ ఈజ్ లైట్? ఎవ్రీథింగ్ ఈజ్ నైట్. అది మనకి జ్ఞాపకం చేస్తాడు. దెర్ ఇస్ నో డెవలప్మెంట్. దెర్ ఇస్ నో డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రోత్ అనేది ప్రతి ఒక్క విశ్వాసికి అవసరం. మనం అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మాంసము ఘనాహారం తినేటువంటి వయసులో మీరు ఇంకా పాలు తాగుతున్నారండి. ఆశ్చర్యంగా ఉంది నాకు. మీరు గ్రో కావట్లేదు, మీకు ఇంకా నేను పాలే పోయాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో గ్రోత్. చూడండి ఒక్కసారి 2 కొరింథీ 3వ అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూద్దామండి. ఇది కూడా మోషే గురించినటువంటి సంఘటన. వారి హృదయము చదవండి. వారి హృదయము వారి హృదయము ప్రభు వైపునకు ఆ, ప్రభు వైపునకు ప్రభు ఎప్పుడు వైపునకు తిరుగునో ఎప్పుడు తిరుగునో ఎప్పుడు తిరుగు ఆ, అప్పుడు ముసుగు అప్పుడు తీసివేయబడను. ముసుగు తీసివేయను. అంటే నువ్వు హార్ట్ ఎక్కడ ఉందో అక్కడే ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అనమాట. హృదయం అక్కడెక్కడో ఉందనుకోండి, ఇక్కడ ముసుగు తీయబడదు. తిరగాలి.
ఇఫ్ యు వాంట్ దిస్ డైరెక్షన్ టర్న్ టు దిస్ డైరెక్షన్. అప్పుడు ముసుగు తీయబడుతుంది. చదవమ్మా. ముసుగు ప్రభువే తీయబడను. ఆత్మ. ప్రభువే ప్రభువే ఆత్మ. ఆత్మ. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో మ్మ్. అక్కడ స్వాతంత్రం ఉండును. స్వాతంత్రం ఉండును. ఆ, మనమందరమును ఆ, ముసుకు లేని ముఖముతో మ్మ్, ప్రభువు యొక్క మహిమను మ్మ్, అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మ్మ్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు మ్మ్, ప్రభువు ఆత్మ చేత ఆ మ్మ్. పోలికగాని మార్చబడుచున్నాము. చూసారండి? దిస్ ఈజ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటి అంటే ప్రభువే ఆత్మ. ఎప్పుడైతే తిరుగుతామో ప్రభు వైపునకు ముసుగు తీయబడుతుంది. ముసుగు తీసిన దగ్గర నుంచి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. స్కూల్లో జాయిన్ చేసినటువంటి ఫస్ట్ డే నుంచి గ్రోత్ మొదలవుతుంది. ఫస్ట్ యూనిట్ టెస్ట్లు అవుతాయి, తర్వాత క్వార్టర్లీ టర్మ్ టెస్ట్లు అవుతాయి, తర్వాత యాన్యువల్ టెస్ట్లు అవుతాయి, ప్రమోషన్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్ వెళ్తాము, మళ్ళీ యూనిట్ టెస్ట్లు వస్తాయి. గ్రోత్ 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 వస్తుంది అనమాట. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె, ప్రభు ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతి- ప్రతిబింబింప అనట్లేదండి. ప్రతిఫలించి ప్రతిబింబం చేయు అనట్లేదు. ఏమంటాడు? ప్రతిఫలింప అంటున్నాడు. ప్రతిఫలించి ఆ చేయొచ్చు. ప్రతిఫలం అంటున్నాడు. మీన్స్ గాడ్ హెస్ డన్ సంథింగ్. ప్రతిఫలంగా మనం గ్రో కావాలి. మహిమ నుండి అధిక మహిమ. మహిమ నుండి అధిక మహిమానికి మనం పొందాలి. పొందిన తర్వాత ఏమంటాడు? ప్రభువగు ఆత్మ ఆత్మ చేత చేత ఆ ఆ పోలికగానే పోలిక మార్చబడుతున్నాము. మార్చబడుచున్నాము. గ్రోత్ అనేది చూడండి, ప్యూప బటర్ఫ్లై కావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ స్ట్రగల్, ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ గ్రోత్. ఆ గ్రోత్ లేని నాడు క్రిస్టియన్ లైఫ్ ఈస్ డెడ్. ఇఫ్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్, ఇఫ్ దెర్ ఇస్ నో గ్రోత్, డెడ్ లైఫ్. ఎందుకు? ఆగిపోయింది. ఏం ఆగిపోయింది? ప్రాసెస్ ఆగిపోయింది. ఏం ప్రాసెస్ ఆగిపోయింది? అద్దం వలె మహిమ మారే ప్రాసెస్ ఆగిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఆయనను మనము ప్రతిఫలింపలేకపోతున్నాము. ఆయనను రిఫ్లెక్ట్ చేయలేకపోతున్నాం. ఆయన పోలికలోకి మనం మారలేకపోతున్నాం. అద్దం మసబారిపోయింది. ఫెయిల్. నో డెవలప్. డిజైర్, డిస్క్లోజర్, డిస్కవరీ, డిస్కవరీ. డెవలప్మెంట్, ఫైనలీ మన టాపిక్ ఏంటండి ఇవాళ? డిలైట్. డిలైటింగ్ ద లార్డ్. డిలైటింగ్ ద లార్డ్. ఎప్పుడు వస్తుంది డిలైట్? ఇవన్నీ అవుతే డిలైట్ వస్తుంది. ఏంటా డిలైట్? సమలో ఒకసారి చదుదామా. ఇర్మయా గ్రంథం 9వ అధ్యాయము. ఇర్మయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచ్చాను. మళ్ళీ ఒకసారి చదవండి క్లియర్గా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానం బట్టి, ఉమ్, శూరుడు తన శౌర్యమును బట్టి ఉమ్. అతిశయపడకూడదు. అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, అనగా భూమి మీద ఆ, కృప చూపుచు ఆ, నీతి న్యాయమును జరిగించుచున్న ఆ, యెహోవాను నేనే అని గ్రహించి ఆ, నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే ఆ. అతిశయింపవలను. అట్టి అతిశయించవలను. వాటిలో అట్టి నేను వాటిలో ఆనందించువాడనని ఆ, యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ ఫస్ట్ లోనే సెలవిచ్చుచున్నాడు అన్నాడా? మళ్ళీ సెలవిచ్చుచున్నాడు అని ఎండ్ చేస్తున్నాడు దాన్ని. అంటే డబుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. అంటే ఆయనకు ఎంత అవసరమో ఆయన తెలుసుకోవడం అర్థమవుతుంది. ఆయన తెలుసుకోవాలి మనం. ఈ వాంట్స్ అస్ టు నో అబౌట్ హిమ్. ఎందుకని? మనం తెలుసుకోకపోతే ఆయనకి ఏమన్నా ప్రాబ్లమా? మనం తెలుసుకుంటే ఆయనకి ఏమన్నా 1000 ఏనుగుల బలం వస్తుందా? మనం పాట పాడితే ఆయనకి ఏమన్నా కొండంత బలం వస్తుందా? ఆయన మహిమ ఏమన్నా ఒక 2, 3 డిగ్రీలు పెరుగుతుందా? మనము ఆయన గురించి పాడకపోతే మహిమ తగ్గిపోతుందా? నో, సంబంధమే లేదు వీటికి. నీవు తెలుసుకుంటే, నేను తెలుసుకుంటే ఆయనకు ఆనందం అవుతుంది. ఎందుకు? మనం సృష్టించుకుంది అందుకే ఆయన. మనం తెలుసుకోవాలి, ఆయనతో కలిసి జీవించాలి,
ఆయనలో మనం ఎదగాలి, ఎవ్రీడే రిఫ్లెక్ట్ కావాలి, ఎవ్రీడే గ్రో కావాలి, ఆయన పోలికలోకి మార్చబడాలి. ప్రభువే ఆత్మ. దిస్ ఈజ్ ద డిలైట్. దిస్ ఈజ్ ద డిలైట్. కాబట్టి ఈ రివలేషన్ని మనం రికగ్నైజ్ కూడా చేయగలగాలి. ఎందుకు? ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ రెవల్యూషన్లో ఉన్నటువంటి విషయాలు వేరే సోర్సెస్ నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ సోర్స్ని మనం కరెక్ట్గా రికగ్నైజ్ చేస్తే, ఆ రికగ్నిషన్ మన పవర్ మనలో ఉంటే తప్పకుండా ఎదుగుతాం మనం. లేదంటే ఎక్కడో వెళ్ళిపోతాం. దయ్యముల జ్ఞానం అంటాం కదా, దయ్యముల జ్ఞానం. యాకోబు పత్రికలో దయ్యముల జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్, అంతే, తప్పు తప్పు జరిగిపోతుంది. రిఫ్లెక్ట్ చేయాల్సింది పోయి ఆ కల్లోలం సృష్టిస్తాం మనం. బికాజ్ ఇట్ దయ్యంల జ్ఞానం అది. అందుకనే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇందాక మనము ఈ ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం కదా, 3వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19-20. నేను ప్రేమించు వారందరినీ ఉమ్, నేను ప్రేమించు వారందరినీ ఉమ్, గద్దించి ఉమ్, శిక్షించుచున్నాను. ఉమ్, గనుక ఉమ్, నీవు ఆసక్తి కలిగి ఉమ్, మారు మనసు పొందుము. ఉమ్. చదవమ్మా. ఇదిగో ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి నిలుచుండి తట్టుచున్నాను. తట్టుచున్నాను. ఉమ్. ఎవ- ఎవడైనా ఎవడైనను నా స్వరము తలుపు తీసిన ఎడల ఆ, నా స్వరము విని తలుపు తలుపు తీసిన ఎడల ఆ, నేను అతని యొద్దకు వచ్చి ఆ, అతనితో నేనును ఆ. నాతో కూడా అతడును భోజనము భోజనం చేయదు. చేయుదుము. చూసారా? ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నట్టు మాటలండి. మనం ఆల్రెడీ ధ్యానించాం వీటిపైన. ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించు ఇది వారినందరినీ గద్దిస్తున్నాను, శిక్షిస్తున్నాను. అర్థం సూచిస్తున్నాను. చేసుకోవాలి. నేను శిక్షిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా పిల్లల్ని నేను శిక్షిస్తాను, కానీ బజార్లో వెళ్ళే వాళ్ళని నేను శిక్షించలేను కదా. వాడు ఏదైనా తప్పు చేస్తుంటే ఏం చేస్తున్నట్టు నీకెందుకు అంటాడు వాడు. అదే నా సొంత పిల్లలు తప్పు చేస్తే గద్దిస్తే నోరు మూసుకొని కరెక్షన్ చేసుకుంటారు వాళ్ళు. అంతే కదండి. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక కనుక నీవు ఆసక్తి ఆసక్తి కలిగి కలిగి మారు మనసు మారు మనసు పొందుము. ఎందుకని? ఇదిగో మారు మనసు పొందితే ఏమవుతుందంట? ఇదిగో నేను తలుపు వద్ద తలుపు నిలుచుండి తట్టుచున్నాను. తట్టినప్పుడు ఏమంటున్నాడు? ఎవడైనను ఎవడైనా నా స్వరము విని. స్వరము విని తలుపు తీయాలంటే కాలింగ్ బెల్స్ లేవు కదా ఆ కాలంలో. స్వరము ఆ కాలంలో కాలింగ్ బెల్స్ లేవు కదా, బెల్లులు లేవు కదా. బెల్లు కొట్టగానే పరిగెత్తిపోయి తీయడానికి పిలవాలి. పిలుస్తే ఆ స్వరం ఎవరిదో గుర్తుపడితే అది మనవాడి స్వరమే అని మనం అనుకుంటే అప్పుడు వెళ్ళి లేచి తలుపు తీస్తాం. ఆ స్వరం గుర్తుపడడం నేర్చుకోవాలి మనం. రికగ్నిషన్. అదే కదా అనింది అక్కడ. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తీసిన తలుపు తీసినడలా నేను అతని నేను యొద్దకు అతని వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును నాతో భోజనము చేయదు. తలుపు భోజనం కొడతారు, పిలుస్తారు. బాబు, అమ్మా. ఆ సౌండ్ విని ఓ వచ్చింది మనవాడే అని గుర్తించగలుగుతున్నామా? ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్, ప్రాసెస్ ఆఫ్ డిలైట్. గుర్తిస్తేనే. గుర్తించకపోతే నువ్వు లేవవు, తలుపు తెరవవు. గుర్తించకపోతే కొట్టి కొట్టి తలుపు కొట్టేసి ఆయనకి తలుపు తోసుకొని వచ్చి లోపటికి దూరి మన ఇంట్లో మన హృదయంలో చొరబడి నివసించేటువంటి పవర్ ఉన్నా కూడా నువ్వు తలుపు తీస్తేనే వస్తా అంటున్నాడు దేవుడు. తలుపు తీస్తే వస్తాడు. వచ్చిన తర్వాత ఊరికినే కాదు, భోజనం చేస్తాడు మనతో. బాగుండి. ఎందుకు? స్వరం విన్నావు కాబట్టి. స్వరమే వినలేదనుకోండి, ఆ స్వరం వినబడలేదనుకోండి, గుర్తించలేదనుకోండి, తలుపు తీయవు, అయ్యే పని కాదు ఇంకా ఇది. అందుకనే నేను గ్రహించండి, నేను యెహోవానని గ్రహించియు. అదే కదా ఇర్మీయా గ్రంథంలో. నేనే యెహోవానని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే నేను అతిశయించాలి. వీటి అందే నేను ఆనందిస్తున్నాను. గ్రహించడం, పరిశీలనగా తెలుసుకోవడం.
నోయింగ్ గాడ్, డిలైటింగ్ ఇన్ గాడ్. ఎప్పుడు సాధ్యము? మొట్టమొదటిది డిజైర్, రెండవది desire, ఫస్ట్ది డిజైర్, disclose, రెండవది డిస్క్లోజ్, desire, మూడవది డిస్కవర్, disclose, నాలుగవది ever, డెవలప్ డెవలప్, delight, డెవలప్, develop, డెవలప్ ఐదవది డిలైట్. delight, నా 5వ స్టెప్ లాస్ట్ది డిలైట్. డిజైర్, ఆశ ఉందా దేవుని గురించి తెలుసుకోవాలని. డిస్క్లోజ్, ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. తండ్రి discover, రొమ్ము ఉన్నటువంటి యేసుక్రీస్తే బయలుపరుస్తాడు. బయలుపరిచిన తర్వాత నువ్వు కనుగొంటావు, డిస్కవర్ చేస్తావు. నా వెనక ఉన్నావు, నా ముందున్నావు. అవన్నీ ఆలోచిస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఫియర్ఫుల్లీ వండర్ఫుల్లీ మేడ్. డిస్కవర్ చేస్తావు. డిస్కవర్ చేసిన తర్వాత అంతటితో ఆగిపోకుండా, ఎల్కేజీలో ఉండకుండా పీజీ చేస్తావు, పిహెచ్డి చేస్తావు, develop, డెవలప్ అవుతావు, గ్రోత్ ఉంటుంది. తన యొక్క పోలిక చొప్పున సారూప్యంలోకి మార్చబడతావు. అప్పుడు గాడ్ విల్ డిలైట్. గాడ్ విల్ డిలైట్. డిజైర్, డిస్క్లోజ్, డిస్కవర్, discover, డెవలప్, డిలైట్. ఈ delight, 5 స్టెప్పుల్లో మనం రాణించి డిజైర్తో మొదలయ్యేటువంటి ప్రయాణాన్ని ఎక్కడ ఏ స్టేజ్లో కూడా ఆపకుండా గ్రో అవుతూ డెవలప్ అయ్యి డిలైట్ అయ్యేంత స్థితికి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదగాలని, అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని, ఆ ఆశ మనలో పుట్టాలని, ఆ ఆశను తీర్చే దేవుడు మనకు తోడున్నాడని గ్రహించి మనల్ని మనం దేవునికి సబ్మిట్ చేసుకుందాం. దేవుడు తన యొక్క మహా కనికరాన్ని, కృపను మనందరికీ, ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్లో చేరేటువంటి అందరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత సిస్టర్ సబిత గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రభువా, మా పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. కృప చూపించినావు, కనికరించినావు. నువ్వు ఏ విషయంలో డిలైట్ అవుతున్నావో కూడా మాకు క్లియర్గా, తేటగా తెలియజేస్తున్నావు. నీ వాక్కును బట్టి మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తూ, చేరినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తన్ని వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్.